మునక్కాయ కూరను ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకొని వీటిని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుండలో కాస్త నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. చూడండి, టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 2 టీ స్పూన్ల కారం, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు, నువ్వుల పొడి ఉంది కదా, అదంతా కూడా వేసేసి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్లు వేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మునక్కాయలు ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మునక్కాయలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.